గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు ఒక మాట అన్నారు, మహా అయితే వాళ్ళు పర్సనల్గా వెళ్ళి వాళ్ళ క్యారీవాన్లో కూర్చుంటారు కానీ అంత మించే ఉండదని చెప్పి. బట్ అలా కూడా కూర్చొని ఒక హీరో మీద ఎప్పుడు కూడా తను కావాలనుకుంటే సెట్స్లో రాజభోగాలు వస్తాయి. బట్ ఎప్పుడు కూడా ఒక చెట్టు కింద కుర్చీ చేసుకుని కూర్చుంటాడు ఒక హీరో. ఆ హీరోతో మీరు పనిచేస్తున్నారు. ఆ హీరో మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. ఎవరో అర్థమైంది ఆ హీరో? పవన్ గారు, బాలకృష్ణ గారు. బాలకృష్ణ గారు ఆ. ఏమో నెగిటివిటీ ఆయనది ఓ లోకం అబ్బా. ఇప్పుడు ఆయన రెడీ అయ్యే వరకే క్యారవాన్లో ఉంటాడు. వస్తారు, ఒక కుర్చీ వేసుకుంటారు, బుక్కులు పట్టుకొచ్చుకుంటారు ఆయన. లేదంటే ఏదన్నా గ్రాంధికం సంబంధించి పద్యాలకు సంబంధించి ఆ సినిమాకి సంబంధించి అవి వింటూ ఉంటారు, లేదంటే బుక్కులు చదువుతూ ఉంటారు. ఆయన ఎప్పుడన్నా సరదాగా ఉంటే వాళ్ళని వీళ్ళని పిలుచుకొని 4 మంచి మాటలు మాట్లాడుతారు, అంతే. ఇంకా ఆయన పని. కాకపోతే టైం అంటే టైం, ఆ స్ట్రిక్ట్నెస్ అది ముందు నుంచి ఉంది కాబట్టి ఇది ఉంది అంతే. నెగిటివ్ అనేది ఆయన పైన నెగిటివ్ చేస్తున్నారు. అది ఈ చెప్పేటోళ్ళు చేసింటారు. ఈ నెగిటివ్ చేసేది కాదు, ఆయన పద్ధతిలో ఆయననే ఉంటారు. ఆయన ముందు నుంచి ఎట్లనో ఇప్పుడు అట్లనే ఉంటారు. కాకపోతే వీళ్ళకి నచ్చక ఏదో చెప్పింటారు అంతే. వీళ్ళకి ఆ బిహేవియర్ నచ్చక, వీళ్ళకి ఏదో నచ్చకనో చేస్తుండొచ్చు. మరి ఎప్పుడు అనిపించలేదు. మరి నేను బాలయ్య బాబు గారితో లెజెండ్లో ఒక పర్లేదు అంటే అక్కడక్కడ కనిపించిన ఆయన కాంబినేషన్లో 3 రోజులు ఏమో ఆ ఫైట్ సీక్వెన్స్లో. అంతకుముందు విజేంద్ర వర్మ అని ఒకటి చేశాను, ఆయన కాంబినేషన్లోనే ఉంటుంది నా సీన్ మొత్తం, ఆయనతోనే డైలాగ్. దాని తర్వాత జయసింహాలో చేసిన నేను, ఆయన వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన. మళ్ళీ అఖండాలో చేసిన. అఖండాలో చేసేటప్పుడు ఒకటే సీను, కాకపోతే నాకు ఆయనకి కాంబినేషన్ అవ్వదు. కాకపోతే ఆయన వర్క్ ఏదో ఉంటే అప్పటివరకు తీసిన. నేను అప్పుడు వచ్చిన, మధ్యాహ్నం వచ్చిన, నా విగ్ ఏదో ఇది సెట్ చేసి అంతా చేస్తున్నారు. ఆయన అక్కడ దూరం నుంచి ఉన్నారు, దూరం చూశారు. నేను వెళ్దాము నమస్కారం పెడదామని వెళ్ళేసరికి వేరే వాళ్ళు అన్నారు, ఆయన పద్యాలు వింటున్నాడు వెళ్ళకు అన్నారు. కానీ ఆయన దూరం నుంచి గమనించిండు. నేను నా ఎదవమో మాటం కాకపోతే దూరం నుంచి అని ఇట్లా అనొచ్చు కదా, నేను అనలే. నేను దగ్గర పోయి పలకరిద్దాం అనేది నా ఉద్దేశం ఉంది. వీళ్ళేమో పద్యాలు వింటుండు కదా, ఆయన ఆ మూడ్లో ఉన్నారేమో, అటు ఇటు చూస్తున్నట్టున్నారు. నేను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేనున్నా. వీళ్ళు ఎందుకంటే నా మైండ్లో వేసి పెట్టిండ్రు, వీళ్ళు ఆయన దగ్గర పద్యాలు ఇది ఉన్నానా, ఇది ఫిక్స్ అయిందనా. ఆయన ఇంకా ఇదంతా అయినాక దగ్గర పోయినబ్బా, దగ్గర పోయి సార్ నమస్కారం, ఎవరు సార్, నేను శేఖర్ అని, మనం ఇంతకుముందు మీతో వర్క్ అన్నాడు. దెబ్బ పట్టదురా అనుకున్నా. అంతకుముందు నన్ను చేసి వల్ల నా పేరు పెట్టి పలకరించారు. ఏమి శేఖరా ఎటే పోతున్నావు, సిగరెట్ దానికి నేను పక్కన పోతుంటే వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అందరూ ఒక్కోసారి వస్తారు, ఆయన ప్రొడ్యూసర్లు వాళ్ళు వచ్చినప్పుడు బయటనే కూర్చొని ఉంటారు, క్యారన్లో ఎక్కరు, అందరూ బయటనే కూర్చొని ఉంటారు. అందరితో పాటు కూర్చొని ఉంటారు. వెళ్తే అలా పలకరించా, అయ్యా ఇప్పుడు ఏమైంది అయ్యా, ఇది ఎఫెక్టే పడ్డది అనుకున్నా నేను. ఎందుకంటే మనిషి చూసినప్పుడు కాంటాక్ట్ అయినప్పుడు నేను చేయాలి కదా. నేను చేయలేదు, నేను ఆ మాటలు వినడం ఎందుకు, నేను ఇది చేసినది అని ఆలోచిస్తున్నా. మళ్ళీ ఇక ఆ విగ్ అది పెట్టుకుంటే జర డిసప్పాయింట్మెంట్లు ఉన్నా. వచ్చి గడ్డము విగ్గు సరి చేసిపోయింది మళ్ళీ. అనుకున్నమ్మా అనుకున్నా. అసలు ఆయన సీన్ లేదు అప్పుడు, ఆయన సీన్ లేదు, ఆయన షార్టే లేదు అసలు. వచ్చిండు ఆడ అన్ని పద్యాలు అన్నీ వినేసి ఆడ నుంచి వచ్చి ఇలా వచ్చి మళ్ళా ఎగ్గి చేసి ఇది ఇలా ఉండాలి సెట్ చేసి అప్పుడు వెళ్ళిపోయాను. అప్పుడు రిలాక్స్ అయినా అమ్మ ఆయన. లేకపోతే ఒక సీన్ కూడా ఇదే ఆలోచనలు ఉంటుండే నాకు మనసులో, అరే ఇట్లా అయిపోయింది ఏంటి అని. అట్లాంటి సీన్. సార్ మీకు సంబంధం లేదు అసలు